మనుషులు ఎంత విచిత్రమైన ప్రవర్తన కలిగి ఉంటారంటే, మనిషి చేస్తున్నది తప్పని తెలిసి కూడా చేసి దేవుణ్ణి క్షమాపణ అడగటం ఎంత విడ్డూరమో కదా! ఎంత విచిత్రమో కదా! త్రాగటం బైబిల్ ప్రకారం తప్పని తెలుసు, త్రాగుతాం. వ్యభిచారం చేయటం బైబిల్ ప్రకారం తప్పని తెలుసు, వ్యభిచారం చేస్తాం. బైబిల్ ప్రకారం ఇతరులను మనం దూషించటం, గాయపరచడం తప్పని తెలుసు, వారిని దూషిస్తాం. దొంగతనం చేయటం తప్పని తెలుసు, ఒకరి మీద నింద మోపడం తప్పని తెలుసు, దేవుని దగ్గర ప్రమాణం చేసి ఆ ప్రమాణాన్ని మరిచిపోవటం తప్పని తెలుసు. కానీ మనం ఏం చేస్తాం? తప్పని తెలిసి తప్పుల మీద తప్పులు చేసి దేవుని దగ్గరికి వచ్చి, ప్రభువా నీవు నన్ను క్షమించు అంటే దేవుడు ఏ మనసుతో నేను క్షమించాలి? ఎప్పుడైనా ఆలోచన చేసావా? నేను చేసిన తప్పై ఉండి కూడా మళ్ళీ దేవుని నీ రకంగా అడగటం తప్పని తెలుసా నీకు? కానీ మనం ఏం చేస్తామంటే, దేవుడా నీవే నన్ను క్షమించాలి. మోసం చేస్తారండి చాలామంది. మనం ఏం చేస్తాం? వారిని క్షమిస్తామా? క్షమించలేం. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, వారిని క్షమించు. వారిని క్షమించగలిగితే నీ తప్పులను దేవుడు క్షమిస్తాడు. అలా ఉంటున్నాం ఈరోజు మనం, అలా చేస్తున్నాం ఈరోజు మనం చేసేదాన్ని ఏంటో తెలుసా? దేవుని గాయపరుస్తున్నామని తెలిసింది కూడా దేవుని గాయపరచడం. దేవునికి మనం ఎలాగంటే అవకాశము లేని స్థితిలో